ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుటో ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి. తులారాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి మాత్రం ఈ తులారాశి వారికి మాత్రం చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ 3, 6, 9 ఉంటుందండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. తులారాశి వారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమాన యోగం ఉన్నది. సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 7. అలాగే స్త్రీల సహకారం ఎక్కువ ఉంటుంది. కానీ వీరికి ఎప్పుడు ఎవరు శత్రువులుగా మారుతారో తెలియదు, ఎవరు మిత్రులుగా మారుతారో తెలియదు. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కానీ మాత్రం లాస్ట్ పీకల్లోతో ఇబ్బందులున్నా వీరు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందండి. వీరికి ఎక్కువ శాతం మాత్రం పట్టుదల భారీగా ఉంటుంది. ఒక పని చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా నిలకడగా చేస్తూనే ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేస్తూనే ఉంటారు. కానీ మధ్యన మాత్రం చాలా వరకు అవాంతరాలు వస్తూ ఉంటాయండి. వీరు చేయాలని కాదు, వివాహపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, రుణపరంగా కావచ్చు, లేదా ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదా అత్తమాల సైడ్ వారి నుంచి కావచ్చు, తల్లిదండ్రుల సైడ్ నుంచి కావచ్చు, మేనమాల తరపు నుంచి కావచ్చు, లేదా అన్నదమ్ములు అక్క చెల్లెల నుంచి కావచ్చు, బావబామ్మలు. ఇక రిలేషన్షిప్లో చాలామంది ఎంతమంది ఉంటారో అంతమంది నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా వీరి జాతకానికి అనుకున్నది సాధిస్తారు. కానీ ఈ రాశి వారికి ఈ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దృష్టి దోషం అధికంగా ఉన్నదండి. వీరి జాతక బలానికి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. మంగళవారం రోజు చేయటం చాలా వరకు మంచిదండి. ఆ విఘ్నేశ్వరునికి మాత్రం 21 వారం పూజ చేయటం చాలా మంచిదండి. గరిక పూజ చేసినా కూడా చాలా మంచిది. విఘ్నేశ్వరునికి మాత్రం చాలా ఇష్టమైన పూజ గరిక పూజ. అది వీరికి తెలిసి ఉంటే సొంతంగా చేయొచ్చు, లేదా సద్బ్రాహ్మణులతో చేపించవచ్చు. ఆ మహాగణపతికి మాత్రం పూజ చేపిస్తే ఏ పనైనా మాత్రం మధ్యలో ఆటంకాలు రాకుండా జరిగే అవకాశం ఉంది. ఈ తులారాశి వారి జాతకంలో చాలా వరకు అదృష్ట యోగం ఉన్నదండి. వీరి పేరు మీద ముఖ్యంగా విశాఖ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. 1వ పాదం వారికి, చిత్రా నక్షత్రం వారికి చిత్ర విచిత్రంగా ఉంటుంది. రాత్రి అది చేయాలి ఇది చేయాలనుకుంటారు కానీ పొద్దున ఒక్కోసారి ఇబ్బంది ఉంటుంది. రాత్రి ఏ పని చేయాలనుకుంటారు కానీ పొద్దున ఏదో ఒక పని తప్పకుండా పడుతుంది. శుభయోగం ఉంది. అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టినవారు, ఆ లక్ష్మీనరసింహస్వామి గడియలో పుట్టినవారు, స్వాతి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. కంప్యూటర్ రంగం కావచ్చు, ఆపరేటర్ రంగం కావచ్చు, అలాగే విజ్ఞాన రంగం కావచ్చు, వైజ్ఞాన రంగం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం క్రీడాకారులకు కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. వీరి జాతక బలంలా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే కళ్యాణమై విడాకులు పొందినవారు, రెండవ వివాహం చేసుకుందాం అనుకుంటున్న వారు, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందండి. అలాగే సంతాన దోషం ఉండి సంతానం కలగకపోవటం కానీ, సంతానం కలిగి నష్టం కావటం కానీ, సంతానం కలిగి ఎదగకపోవటం కానీ, హాస్పిటల్లో ఇబ్బందులు రావటం కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావటం కానీ, ఇటువంటి ఇబ్బందులు చికాకులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కులదేవతని ఆరాధన చేయాలండి. ఇక అమ్మవారు అంటే మాత్రం 1,000 అవతారాలు ఉన్నాయండి. 100 దేవుళ్ళు ఉన్నారండి. శాంతి దేవతలు మాత్రం చాలా వరకు ఉన్నారండి. ఇక చూడాలంటే మాత్రం గ్రామ దేవతలు, ఇంటి దేవతలు అంటే చాలా వరకు ఉంటారండి. వారి ఇంటి దేవత ఎవరో తెలుసుకొని మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది. వీరికి అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం చేయటం చాలా వరకు మంచిది. ఈ రాశివారు తులారాశి వారికి మాత్రం ఈ సంవత్సరం రాజయోగం ఉన్నదండి. రాజకీయ నాయకులకు తిరుగు ఉండదండి. కానీ మాత్రం వీరి పేరు మీద మాత్రం రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు. కానీ ఎక్కడి నుంచి చూసినా ప్రతిపక్షం కావచ్చు, పార్టీ పరం వారు కావచ్చు, విపక్షం వారు కావచ్చు, ఏరియా రాష్ట్రం వారు కావచ్చు, వారి నియోజకవర్గం వారు కావచ్చు, వారి జిల్లా ప్రాంతం వారు కావచ్చు, ఎక్కడి నుంచైనా ఇబ్బందులు వస్తూనే ఉంటాయండి. ఒక సమస్య తీరిపోతే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. అలాగే వీరి పేరు మీద లేనిపోయిన నిందలు, చికాకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు ఎంట ఉన్నవారు ఎన్నుపూట పోల్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. కానీ మాత్రం అలాగే
రాజకీయ పరంగా ఇబ్బందులు పడ్డవారు, రాజకీయ పరంగా ధనం పోగొట్టుకున్నవారు, రాజకీయ పరంగా అధాపాతాళంలో పోయినవారు రాజస్వీయ యాగం చేయటం, చండీ హోమం చేయటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. వ్యాపారస్తులకైతే తిరుగుండదండి, కలిసి వచ్చే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం తులారాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకానికి 7 వారాలు, అలాగే 7 సముద్రాలు, అలాగే మాత్రం 7 ఋషులు, అలాగే వెంకటేశ్వర స్వామి, 7 కొండల స్వామి, అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం 7 వింతలు, చాలా వరకు వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం 7 అడుగులు. వీరికి చాలా వరకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. 7వ సంఖ్య అంటే చాలామంది భయపడతారు, కానీ చాలా వరకు శుభకర యోగం ఉంటుందండి వీరి జాతక బలానికి. వీలైతే మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి, అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేసి, అలాగే రాహుకేతుల్ని పూజ చేయించడం శ్రీకాళహస్తిలో చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి. అలాగే వివాహ దోషం ఉన్నవారు, సంతాన దోషం ఉన్నవారు, కుటుంబ దోషం ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకులకు ఇందాక చెప్పినట్టు ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. కళాకారులు, డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, నటీనటులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో ఆ కళాకారులు మాత్రం చూడాలంటే మాత్రం మామూలు స్థానం నుంచి పడితే మాత్రం మెయిన్ స్థానం వరకు వందలాది కళాకారులు ఉంటారు, వేలాది కళాకారులు ఉంటారండి. వారికి మాత్రం తప్పకుండా మంచి యోగబలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా 3వసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద. ఇప్పటి వరకు అయితే 10 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలో. 10వ అవతారం లాస్ట్ 5 గవ్వలు పడ్డాయండి. పంచభూతాలు సహకారం చేసే అవకాశం ఉంది వీరి పేరు మీద. సంఖ్య వదిలిపెడతలేదండి వీరికి. స్త్రీలకు అదృష్ట యోగం ఉన్నది. మొదటగా వీరి జాతక బలానికి 3 గవ్వలు పడ్డాయి, రెండవసారి 7 గవ్వలు పడ్డాయి. విశేషమైన యోగం కేతు మహారదశ. 3వసారి 5 గవ్వలు పడ్డాయి, బుధ మహారదశ కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తం లెక్క పడితే 15వ సంఖ్య వస్తుందండి. 1 + 5 అంటే 6. అవి వీరి రాశి వారికి మాత్రం 6వ సంఖ్య అధిపతి చాలా వరకు మంచిగా ఉందండి. శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ వివాహ బలం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకంలో మాత్రం దైవభక్తి అధికంగా ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే కొందరు చాలామంది కనబడ్డ రాయికి మొక్కుతారండి. కనబడ్డ రాయి అంటే రాయి కాదండి, కనబడ్డ దేవుళ్ళకు మొక్కుతూ ఉంటారండి. కొన్ని మొక్కుడు బళ్ళు చెల్లిస్తారు, కొన్ని కాలం టైం లేకుంటే వారికి వీలు కాకను కొన్ని ఇబ్బందులు వచ్చో వెళ్ళరు. కాబట్టి ఈ సంవత్సరం 2025వ సంవత్సరం మార్చి నెల చాలా వరకు మాత్రం వాళ్ళు దైవ సందర్శన చేయటం చాలా వరకు మంచిదండి. వారి మీద ఉన్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరికి రుణ చిక్కులు ఉన్న మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. భూమి చిక్కు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి చాలా వరకు మాత్రం ఈ నెల చాలా అదృష్ట యోగ బలం ఉన్నదండి. 2025వ సంవత్సరం మార్చి నెల అదృష్ట యోగ బలం ఉంది. గత 3 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నది. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం భూమి కొనాలనుకునే వారికి, అమ్మాలనుకునే వారికి, ఇల్లు తీసుకోవాలనుకునే వారికి, నిర్మించాలనుకునే వారికి, రిపేర్ చేయాలనుకునే వారికి, మార్చాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ వలన చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.